ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భక్త మహాశయులకు విజ్ఞప్తి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామంలో నల్లపాడు శివారున కైలాసగిరి క్షేత్రం. ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం 1973లో కారుమూరి వీరరాఘవరావు గుప్తా, వరలక్ష్మి కుమారి గార్ల దివ్య అనుగ్రహంతో ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం ఏర్పడినది. ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం ఆ రోజుల్లో ఇది మొత్తం ఒక అడవి ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో వీరరాఘవరావు గుప్తా గారి స్వప్న దర్శనంలో నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఒక ఆలయం నిర్మించమని అడుగుగా ఆ రోజుల్లో కట్టుబట్టలతో ఉన్న వ్యాపారాన్ని వదులుకొని ఈ యొక్క కైలాసగిరి క్షేత్రమునకు చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఆ యొక్క అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈ యొక్క అడవి మృగాలు కూడా కొన్ని తిరిగాడే ప్రదేశంలో ఆయన ఎంతో భక్తి ప్రవక్తలతో రాములు వారు అడవికి వెళ్ళేటప్పుడు సీతమ్మ వారు ఎలా అనుకరించిందో వీరరాఘవ గారికి తన ధర్మపత్ని వరలక్ష్మి కుమారి గారు కూడా అలా అనుకరించి చిన్న చిన్న పిల్లలతో ఆ రోజు ఈ యొక్క కైలాసగిరి క్షేత్రం అని నామకరణ చేసి ఈ కొండకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి యొక్క పుత్రులే ఈ యొక్క కైలాసగిరి క్షేత్రమునకు వంశపారంపర్య ధర్మకర్తలు. వారి అల్లుళ్ళు మహాశివరాత్రి శివ కళ్యాణాలకు ఒక ధర్మకర్తగా, మరియు ఆలయ అభివృద్ధికి ఒక ధర్మకర్తగా, మరియు మహాశివరాత్రి వార్షికోత్సవ ధర్మకర్తగా నన్ను ఆయన తమ్ముడు కొడుకుగా నన్ను నియమించారు. 1973 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క అభివృద్ధి భాగంలోకి వస్తే 35 సంవత్సరాల క్రితం ఈ యొక్క కైలాసగిరి క్షేత్రంలో నేను అడుగుపెట్టినాను. ఆ రోజుల్లో మా పెదనాన్నగారు నాకు అప్పగించింది ఈ యొక్క గది, శివలింగము, పక్కనే ఉన్న పార్వతీ అమ్మవారు. ఆ అమ్మవారికి కూడా 2 ఇటుకరాల వరుసతో ఒక నాపరాయి ఉంచి ఆచ్ఛేదనంగా ఉంచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో సమస్యలతో ఉన్న ఈ దేవాలయాన్ని అకుంఠ దీక్షతో కారుమూరి వీరరాఘవరావు గుప్తా గారు వారి కుమారుడు ఆరికి 8 మంది పిల్లలు, ఇప్పుడు ఉన్నది 6. చనిపోయిన వారిలో విష్ణుమూర్తి, అట్లాగే రామలక్ష్మణ చిన్నబాబనయ్య గుప్తా. కారుమూరి ఆ యొక్క విష్ణుమూర్తి గుప్తాని నాలో చూసుకుంటున్నానని చెప్పి మా పెదనాన్నగారు నాకు సెలవు ఇచ్చారు. అదే తరుణంగా ఆ యొక్క స్ఫూర్తితోనే ఆయన యొక్క ఆ ఆలోచనలకు ఆజ్యం పోసి ఈ రోజు వరకు కూడా 35 సంవత్సరాలుగా ఈ యొక్క కైలాసగిరి క్షేత్రాన్ని దినదిన ప్రవర్ధమానం అవడంలో అతిరథ మహారుద్రులను, మరియు అట్లాగే మేము ఏ సమస్య వచ్చినా ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా వెళ్ళి సమస్యలను తీర్చుకుంటూ ఈ యొక్క జరగబోయే మహాశివరాత్రి, ఈ యొక్క మహాశివరాత్రి 15వ తారీఖు 2వ నెల 2026 అనగా ఆదివారం. ఈ ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరగాలని ఉద్దేశంతో ఈ యొక్క గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానం పలికాము. అలాగే ఈ యొక్క దేవాలయం జిల్లా పరిషత్తులో ఉన్నది. ఆ యొక్క జిల్లా పరిషత్తు హెనీకృష్ణ మేడం గారిని కూడా ఆహ్వానించుకోవడం జరిగినది. మేడికొండూరు లిమిట్స్లో ఉన్నందువలన మేడికొండూరు లిమిట్స్లో తహసీల్దార్ గారిని కూడా ఆహ్వానించుకున్నాము. అట్లాగే మేడికొండూరు సిబ్బందిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా ఆహ్వానించుకున్నాము. వీరందరి సూచనలు సలహాలు మేరకు జరగబోయే మహాశివరాత్రికి 50,000 మందికి, అట్లాగే 25,000 మందికి లడ్డూ ప్రసాద వితరణ కార్యక్రమం కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ద్వారా అందిస్తున్నాము. ఆ యొక్క కైలాసగిరి భక్త సేవా సమితికి నేను చార్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అట్లాగే ఈ యొక్క దేవాలయానికి వాసీ క్లబ్ కైలాసగిరి అనే నామకరణతో అంతర్జాతీయ వాసీ క్లబ్స్ అనుబంధ సంస్థగా V27A వాసీ క్లబ్ కైలాసగిరి అని 2018లో స్థాపించాను. ఆ యొక్క వాసీ క్లబ్ ద్వారా తెనాలిలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమము గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ, అదే వాసీ క్లబ్ కైలాసగిరికి మరియు కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ద్వారా గత కొద్ది కాలంలో 6 లక్షలు పెట్టి మిత్రులు
గట్టా నాగసుధాకర్ గారి మిత్ర బృందం, అట్లాగే వాసవి క్లబ్ కైలాసిరి భక్త సేవా సమితి ఈ యొక్క 3 సేవా సంస్థల ద్వారా 6 లక్షలు పెట్టి అన్నదాన షెడ్ ఒకటి ఏర్పాటు చేశాము. నిరంతరాయంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా ప్రేరణగా కల్పించింది మా పెదనాన్నగారే. ఆ రోజుల్లో 1973లో ఇక్కడికి వచ్చే యాత్రికులకు భోజనం వసతులు చేయాలన్నప్పుడు ఆ రోజుల్లో వరలక్ష్మి కుమారి గారు, కారుమూరి వీరరాఘవగుప్త వరలక్ష్మి కుమారి గారు వారు చిన్న కట్టెల పొయ్యి మీద వండి వార్చేది. వాళ్ళు దేవస్థానం దర్శనం కోసం కొండ పైకి ఎక్కి కిందకు వచ్చేలోపు ఆవిడ అన్నపానీయాలన్నీ కూడా భక్తులకు ఏర్పాటు చేసేది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ నిత్యాన్నదానం 2015లో మొదలుపెట్టాము. నిరంతరాయంగా నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కైలాసిరి క్షేత్రం ఘాట్ రోడ్ ఏర్పాటు 2017లో ఏర్పాటు చేశాము. భక్తుల సహాయ సహకారములతో జిల్లా పరిషత్ చైర్మన్ యొక్క ఆశీస్సులతో శోభాయమానంగా ఈ యొక్క ఘాట్ రోడ్డుని తీర్చిదిద్దాము. అది అభివృద్ధిలో భాగంగా కొండ కింద నుంచి పైకి శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశాము. అట్లాగే నవగ్రహాల ప్రతిష్ట, అట్లాగే కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి గట్టా నాగసుధాకర్ మిత్ర బృందం ద్వారా ప్రకృతి ఒడిలో అలరాలే విధంగా మేధా దక్షిణామూర్తి విగ్రహం ఒకటి ప్రతిష్ఠ చేశాము. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, గతంలో చైర్పర్సన్ గారు విశాలమైన కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఆ చిన్న కొరత ఉందని ఆమె పదే అంటున్నది. ఆ యొక్క కొరత కూడా తీర్చాలనే ఉద్దేశంతో నడుం బిగించాము. అందులో భాగంగా ఈ యొక్క కైలాసిరి క్షేత్రం గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశాము. 2015లో గిరి ప్రదక్షిణ ప్రారంభమై సంవత్సరానికి ఒకసారి జరిగే గిరి ప్రదక్షిణ గత కొద్ది నెలలుగా ప్రతి నెల మాస శివరాత్రి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతున్నది. ఇలా ఈ యొక్క దేవాలయం 10, 100, 1000 లక్షలాదిగా వస్తున్నారు ఈ యొక్క దేవాలయానికి. వచ్చిన వారికి ఎన్నో కోరికలు తీరటం వల్ల వారు కోరికలు తీరినందువల్ల ముడుపులు చెల్లించుకోవడానికి రావడంతో జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కైలాసిరి క్షేత్రం ప్రచారంలోకి వెళ్ళినది. రాబో మహాశివరాత్రికి సుమారు 1,00,000 మంది పైచిలుకు భక్తులు వస్తారని అంచనా. దానిలో భాగంగా జలప్రసాదం ఏర్పాట్లు, అన్నప్రసాదం ఏర్పాట్లు, తర్వాత ఎక్కడైతే ఈ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లు ఉండాలో ఇవన్నీ కూడా కలెక్టర్ గారు దగ్గరుండి సూచనలు సలహాలు ఇస్తూ మరొక మారు జిల్లా తహసీల్దార్ని గారిని కూడా అట్లాగే పోలీస్ సిబ్బంది వారిని కూడా మొత్తం చూసుకోమన్నారు. వాళ్ళందరూ కూడా గత 3 రోజుల నుంచి పదే కొండను పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా యాత్రికులకు సౌలభ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సహకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ యొక్క కైలాసనాథేశ్వర స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణములు మీ పై ఉండాలని కోరుకుంటూ